ఏం జరుగుతూ ఉంది, ప్రజలకు ఏ హామీలు ఇచ్చాం, ఎలా ప్రభుత్వాన్ని నడపాలి, ఎలా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో ప్రజలుంటే ఏ విధంగా కాపాడుకోవాలని గొప్ప ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినటువంటి తీరుని గమనించమని అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు లాగా హామీలు ఇవ్వటం, చేతులెట్టేయటం, పారిపోవటం, దాన్ని పుంకాలుగా తప్పులు వేరే పేపర్లో రాయించటం అది కాదు కావాల్సింది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించిన నాయకుడు కాబట్టే నువ్వు 13,255 కోట్లు సబ్సిడీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 47,800 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. ఇంత దారుణంగా పరిపాలన జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించి అయితే చంద్రబాబు నాయుడు గారు దరిదాపు 8,845 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు సైతం కట్టకుండా చేతులెత్తేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం చెల్లించింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు. నువ్వు రైతులకు సంబంధించినవి కూడా కట్టకుండా పారిపోయినటువంటి పరిస్థితి గుర్తుకు రాదా? ఈరోజు ఎంతంటే, ఈరోజు చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం సబ్సిడీలు భరించలేక వినియోగదారుల మీద పదిలేస్తే ఈరోజు ప్రజలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ గమనించారు. మీ ప్రభుత్వం ఇదివరకు ఎలా చేసింది? ఇదివరకు రైతులు విద్యుత్ ఛార్జీలు పెంచారయ్యా, తగ్గించండి మహాప్రభు అని హైదరాబాద్ నడుబొద్దున ధర్నా చేస్తే బషీర్బాగ్లో పిట్టలను కాల్చినట్టు కాల్పించారు, గుర్రాలతో తొక్కించారు. అవి తెలుసు, మరలా మోసపోయారు. ఈరోజు అందుకనే ఈ రాష్ట్ర ప్రజలను బాగోగులు చూసుకునే బాధ్యత ప్రతిపక్ష నాయకుడు తీసుకొని రాష్ట్ర వ్యాపితంగా నిన్న రైతుల కోసం రోడ్డెక్కితే రైతాంగానికి నువ్వు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ, తేమ ఉన్న మరి ధాన్యాన్ని కొనే పరిస్థితి కానీ, రైతులకు అండగా ఉండాలని రోడ్డెక్కి నీ తప్పిదాలకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా గమనిస్తున్నారు. కాబట్టే వెళ్ళి కలెక్టర్ల దగ్గర మేము మెమరాండాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు అందుకనే విద్యుత్ సంబంధించిన ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు. కాబట్టే రేపు ఉదయం రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల శ్రేణులందరూ రోడ్డు మీదకొచ్చి తమ తమ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక ర్యాలీలాగా వెళ్ళి, అయా ఈ రాష్ట్రంలో చంద్రబాబు వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మోసపోయారు. ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పాడు, ఇచ్చిన హామీలు నిర్వర్తిస్తున్నా, ఛార్జీలు పెంచనన్నాడు, పెంచపోగా తగ్గిస్తానన్నాడు, తగ్గించిన తర్వాత వినియోగదారులతోనే విద్యుత్ అమ్మిస్తా అన్నాడు. అన్నీ మర్చిపోయి పరిపాలన ఆయన సొంతానికి చేసుకుంటా ఉన్నాడు. మీరన్నా ఈ రాష్ట్ర పరిస్థితి ప్రజలు మీకు చెప్తా ఉన్నారు, అధికారులు మరలా ప్రభుత్వానికి కరువు పోలిగే విధంగా చేయమని చెప్పి రేపు మెమరాండాలు సమర్పించబోతా ఉన్నాం. ఎంత దారుణం! ఇలాంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు, విఘ్నులు, మేధావులు, ఆలోచనా పరులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో, ఎంత అకౌంటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత మోసపూరితంగా ఉందో, ప్రజలు ఎంత మోసపోతా ఉన్నారో, ఆర్థికంగా ఎంత మోసపోతా ఉన్నారో, రైతాంగం ఎంత విలువెల్లాడిపోతా ఉన్నారో, ఛార్జీలు కట్టలేక, విద్యుత్ ఛార్జీలు కట్టలేక అప్పుల ఊపిలో పోయినటువంటి ప్రజానీకం గురించి చదువుల తల్లి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఓలలాడుతూ ఉంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు పోతా ఉన్నాయి, ప్రభుత్వ అధ్యాపకులు తెలివిలేని వాళ్ళగా చిత్రీకరిస్తూ ప్రైవేట్ స్కూళ్లకు ప్రయారిటీ ఇచ్చి, ప్రైవేట్ కాలేజీలకు ప్రయారిటీ ఇచ్చి పరిపాలన చేస్తున్న తీరు, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పాడు? చదువు ఉంటే దేనికైనా అడ్డు లేదు, ఈ సామాజిక సమతుల్యత చదువు ద్వారా వస్తుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తే, ఆ ఆలోచన విధానాన్ని చంద్రబాబు తొంగలో తొక్కే విధంగా చేస్తా ఉన్నాడు. ఏ ఒక్క సెక్టారు
ఆనందంగా లేదు. ఏ ఒక్క సెక్టార్ని వెతికి సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరలా ప్రజలు కావాలనుకుంటున్నారు. కాబట్టి అనేక రకాలైనటువంటి ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ముందుకు వస్తూ ఉన్నాయి.